రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. డ్రాగన్ ఫ్రూట్ ఉద్యాన పంటల సాగులో వైవిధ్యమైనది. ఆకారంలోనూ పోషకాల్లోనూ అంతే. ఇక్కడ వాతావరణానికి ఏ మాత్రం సరితూగని డ్రాగన్ ఫ్రూట్ సాగును విజయవంతంగా 4 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు ఆ యువ రైతు. సరికొత్త పద్ధతిలో ఒక సీజన్కు మాత్రమే పరిమితమైన ఈ పంట సాగును రాత్రులు కూడా సాగు చేస్తూ సంవత్సరమంతా దిగుబడులు సాధిస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు డాక్టర్ శ్రీనివాసరావు. ఆఫ్ సీజన్లో కూడా సహజ సేంద్రియ పద్ధతిలో దిగుబడులను పొందే వినూత్న డ్రాగన్ ఫ్రూట్ సాగుపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా ఆలియాబాద్ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు యువ రైతు శ్రీనివాసరావు. వృత్తిరీత్యా డాక్టర్. వైవిధ్యమైన డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఆకర్షితుడై గత 4 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. మన ప్రాంతాల్లో అరుదుగా సాగు చేసే ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఒక సీజన్కు మాత్రమే పరిమితం చేయకుండా ప్రయోగాత్మకంగా రాత్రి సమయాల్లో కూడా సాగు చేస్తూ ఏడాది ఆశాంతం దిగుబడులు పొందుతున్నాడు. అసలు రాత్రి సమయాల్లో సాగు చేయటమేంటి, అది ఎలా సాధ్యపడుతుంది, ఆ యువ రైతు మాటలను తెలుసుకుందాం పదండి. సాధారణంగా మన దేశంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో జూలై నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది. అలాంటి డ్రాగన్ ఫ్రూట్ సాగుని ఇప్పుడు అంటే సీజన్లకు సంబంధం లేకుండా అంటే ఆఫ్ సీజన్లో కూడా వాటికి సంబంధించిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకంగా లెడ్ లైట్లను ఏర్పాటు చేసి ఇక్కడ సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి యువ రైతు యువ డాక్టర్ శ్రీనివాస్ గారు ఏ విధంగా సాగు చేస్తున్న విషయం గురించి చూద్దాము. ముప్పై ఎకరాల్లో మేము డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఉంది. దీంట్లో 12 acres డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఇది ఓన్లీ ఫార్మింగ్ మాత్రమే కాదు, ఇక్కడ రీసెర్చ్, కొత్త వెరైటీలు తయారు చేయటం, నర్సరీ, దాంతోపాటు ఫార్మర్స్కి ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు, అంటే దాదాపు 2016లో స్టార్ట్ చేసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇండియాలోనే పండదు అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు 2020 సంవత్సరంలో డ్రాగన్ ఫ్రూట్ పండుతుంది. దాంతోపాటు వరల్డ్ హైయెస్ట్ ప్రొడక్షన్ వియత్నాంతో కంపీట్ చేస్తూ వారి అంతగా మనం కూడా దిగుబడి తీస్తూ 365 రోజులు కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం జరుగుతోంది. ముందుగా చూస్తే ఈ LED లైట్లు సహాయంతో ముందు ఇజ్రాయెల్ కానీ లేకపోతే నెదర్లాండ్స్లో కానీ లేకపోతే వేరే యూరోపియన్ కంట్రీస్లో మనం వినేవాళ్ళం. టెక్నాలజీ పరంగా వాళ్ళు చాలా అభివృద్ధి చెందినారు, వాళ్ళు టెక్నాలజీ వాడటం వల్ల హైయెస్ట్ ప్రొడక్షన్ తీయగలుగుతున్నారు అని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా 365 days డ్రాగన్ ఫ్రూట్ సాగుతో పాటు ఈ టెక్నాలజీ వాడుతూ మనం అధిక దిగుబడులు తీయగలుగుతున్నాం. డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో ఎంతో మందిని ఆకర్షిస్తున్న పండు ఇది. పోషకాల్లో కూడా ఇది డ్రాగనే, కానీ కాస్త పెట్టుబడులతో కూడుకున్న సాగు. కాకపోతే కాస్త శ్రమిస్తే పెట్టుబడులను మించి లాభాలు ఉంటాయని అంటున్నాడు ఈ రైతు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మన వాతావరణానికి సరిపోయే రకాలు ఏవి, సాగు విధానంతో పాటు పంట కాలం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మెయిన్గా మనకు చూస్తే 3 రకాల పళ్ళు మనం దీంట్లో చూడొచ్చు. పైన చూడటానికి పింక్ కలర్గా ఉంటుంది, లోపల తెల్ల గుజ్జుగా ఉంటుంది. పైన పింక్ కలర్, మళ్ళీ లోపల కూడా రెడ్ ఆర్ పింక్ వెరైటీ. ఇంకోటి ఎల్లో స్కిన్, లోపల వైట్ వెరైటీ. ఇలా బ్రీఫ్గా చెప్తే మీకు 3 టైప్స్గా చెప్పుకోవచ్చు. కానీ హైబ్రిడ్ రకాలు దీంట్లో దాదాపు 150 రకాల పైన ఉన్నాయి. కానీ మన క్లైమేట్లో, మన వాతావరణంలో అన్ని వెరైటీస్ మనం కల్టివేట్ చేయడానికి వీలు పడదు. కొన్ని వెరైటీస్ టెంపరేచర్ తట్టుకునే వెరైటీస్ మాత్రమే మన దగ్గర సాగు చేయటం జరుగుతోంది. మెయిన్గా ఇండియాలో కల్టివేట్ చేసేది 2 రకాలు. ఒకటేమో ఆలిస్ వైట్ వెరైటీ అంటాం, సెకండ్ ఏమో పింక్ పర్పుల్ వెరైటీ అంటాం. ఆలిస్ వైట్ మేజర్గా వైట్ పల్ప్ ఉంటుంది అండ్ ఇది మహారాష్ట్ర రీజన్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతోంది. బి వెరైటీకి వచ్చినప్పుడు దాన్ని పింక్ పర్పుల్ వెరైటీ అంటాం. మీడియం టు హై ఈల్డింగ్ వెరైటీ అనుకోలేము. ఇది అరౌండ్ 6 tons వరకు మనం దిగుబడి ఇస్తూ ఉంది.
ఫ్రూట్ సైజ్ చిన్నది, టెంపరేచర్ టాలరెన్స్ అంటే వేడికి ఎండకి తట్టుకోలేదు, ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం ఎక్కువ. సో కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఇస్ మనకి ఇది ఫ్రూట్ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. కమింగ్ టు మీరు చూసే ఈ ప్లాంటేషన్, ఇది సియామ్ రెడ్ వెరైటీ ఆర్ హైబ్రిడ్ వెరైటీ సి అంటాం. దీన్ని స్పెసిఫిక్గా మన క్షేత్రంలో డెక్కన్ ఎగ్జాటిక్స్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి ఈ వెరైటీ చూస్తూ ఉంటే మీరు, ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీ. మీరు చూసే ఈ తోట 21 నెలలు మాత్రమే, 21 మంత్స్ ఓల్డ్. వేరే మనకి కంపేర్ చేస్తే దీని గ్రోత్ దాదాపు 40 to 50% ఎక్కువగా ఉంది అదే వెరైటీ ఇండియాలో కంపేర్ చేసే వెరైటీస్తో. దీంతో పాటు ఎర్లీ ఫ్రూటింగ్, అంటే మనకు దాదాపు పెట్టిన 8 నెలల్లోనే ఫస్ట్ కాపు మనకు రావటం జరిగింది. దాదాపు 1 kg ఫ్రూట్ పర్ పోల్ మనం హార్వెస్ట్ చేయటం జరిగింది. దీంతోపాటు దీనికి ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. ఈ ప్లాంట్స్ చూడగలిగితే మీరు చాలా హెల్తీగా ఉంటాం, ఇన్ఫెక్షన్స్ అనేది ఇది లేకుండా ఉంటాం. అండ్ దీనికి ఫైటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ అండి. ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఫైటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఈ ప్లాంట్కి. దీంతోపాటు టెంపరేచర్ మనకి, ఎందుకంటే తెలంగాణలో పోయిన సంవత్సరం మనకి 47 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ కావటం జరిగింది. ఈ వెరైటీ టెంపరేచర్ని ఆ 47 డిగ్రీస్ని కూడా తట్టుకోవడం జరిగింది. కానీ మీరు చూస్తే ఏ కానీ బి వెరైటీస్ కానీ టెంపరేచర్ టాలరెన్స్ లేదు. అది చాలా ప్లస్ పాయింట్ ఈ వెరైటీ కోసం. దీంతోపాటు హై ఈల్డింగ్ అంటే మనకి దిగుబడి దీంట్లో పోయిన సంవత్సరం అంటే ఈ పంట వయసు దాదాపు 15 నెలల నుంచి 18 నెలల మధ్యలో 6.5 టన్నులు 1 ఎకరానికి తీసుకోగలిగాము. సాధారణంగా ఒక్కో పంటకి ఒక్కో సీజన్ ఉంటుంది. ఆయా సీజన్లకి అనుకూలంగా దిగుబడులు ఉంటాయి. కానీ ఈ డాక్టర్ గారి డ్రాగన్ ఫ్రూట్ సాగులో మాత్రం సీజన్తో సంబంధం లేదు, రాత్రి పగలు తేడా లేదు. మిరుమిట్లు గొలిపే LED బల్బులతో ఒక వినూత్నమైన పద్ధతిలో రాత్రి సమయాల్లో కూడా సాగు చేస్తూ ఆఫ్ సీజన్లలో సైతం దిగుబడులు సాధిస్తున్నాడు. అసలు ఈ రాత్రి సమయాల్లో సాగు విధానం ఎలా ఉంటుంది, ఈ పద్ధతిలో చేసే సాగులో దిగుబడులు ఎలా ఉంటాయి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసేది ఆఫ్ సీజన్ ప్రొడక్షన్. అంటే మనం జూలై నుంచి అక్టోబర్ వరకు సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనము 325 రోజులు కూడా మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాము. మామూలుగా మనం LED లైట్లతో సాగు చేయడం అనేది మన భారతదేశంలో ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ అంటే 2019లో కూడా మనము ప్రయత్నం చేసినాము, సక్సెస్ఫుల్ అయినాము. కాకపోతే పోయిన సంవత్సరంలో మనం ట్రయల్ చేసినాము. అంటే ఎస్పెషలీ ఈ సి వెరైటీలో మనకి లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, లేదా ఎంత స్పేసింగ్ ఉండాలి, ఏ వెరైటీ లైట్ పెడితే మనకు వస్తుంది అనే ఒక ట్రయల్ చేసినాము. దీంట్లో భాగంగా మనకి 5 వాట్ బల్బు నుంచి 60 వాట్ బల్బు వరకు అన్ని వేరియంట్స్, లోకల్లో దొరికే వేరియంట్స్ అన్నీ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ రిజల్ట్ ఆశించినంతగా లేదు. సో దీనికోసము ఇంకా లోతుగా పరిశోధన చేసి చైనీస్ కంపెనీ వాళ్ళతో టైఅప్ చేసుకొని, సో లాస్ట్ ఇయర్ వచ్చిన డేటాని మొత్తం అంటే 5 వాట్లో ప్లాంట్ ఎట్లా బిహేవ్ చేసింది, 10 వాట్తో ఎలా చేసింది, LED బల్బ్తో ఎలా చేసింది, CFL బల్బ్తో ఎలా చేసింది, లేదా క్యాండిసెంట్ బల్బ్ మనం మామూలుగా ఇంట్లో వాడే ఎల్లో బల్బ్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్ కూడా మనం ప్రయత్నం చేసి డిఫరెంట్ టైమింగ్స్, డిఫరెంట్ లెంత్ పెట్టి చూడటం జరిగింది. ఇదంతా టెక్నికల్ డేటా పోయిన సంవత్సరం గ్యాదర్ చేసి దీన్ని అనాలిసిస్ చేసి మనం ఒక ప్రోటోకాల్ చేయటం జరిగింది. సో అంటే దీని మూలంగా మనకు తెలిసిందంటే ప్లాంట్ ఏ ఫ్రీక్వెన్సీలో ఇస్తే ఎంత టైం ఇస్తే మనకి ఇది
ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయగలుగుతుంది అనేది తెలుసుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనం ఇప్పుడు ఈ సంవత్సరము మన ఓవర్సీస్ పార్ట్నర్తో 10 వాట్ బల్బ్తో, ఓన్లీ 10 వాట్ బల్బ్తో దాదాపు 60 వాట్ బల్బ్ అవుట్పుట్ని మనం తీసుకురాగలిగాం. మీరు చూస్తే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ మీ కళ్ళ ముందటున్నాయి. సీజనల్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువగా అవుట్పుట్ మనం తీసుకోవటం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే సీజన్ ప్రొడక్షన్ ఒకటి, ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ఒకటి. సీజన్లో దాదాపు 150 రూపాయల వరకు మనకి కేజీ పలికింది. కానీ ఇప్పుడు ఆఫ్ సీజన్లో దాదాపు 400 రూపీస్ వరకు ప్రైస్ వస్తూ ఉంది. 30% ప్రొడక్షన్ అనుకున్నా కూడా, అంటే 10 టన్నులు మామూలుగా అనుకుంటే ఒక 3 టన్నులు ప్రొడక్షన్ తీయగలిగిన ఒక టన్నుకి 3 లక్షల రూపాయలు, అంటే 20 to 30% అనుకున్నా కూడా దాదాపు 6 లక్షల నుంచి 9 లక్షల వరకు దీంట్లో తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ఎందుకు? మనకి యూజువల్గా మనకి ఇక్కడ వచ్చే రైతులు ఒక ప్రశ్న అడిగారన్నమాట. మనకి సీజన్లో ఇప్పుడు రేటు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు అంటున్నారు మీరు. పర్లేదు, బాగుంది. అందరూ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఒకేసారి ప్రొడక్షన్ ఎక్కువైపోతే, రేటు పడిపోతే అప్పుడు పరిస్థితి ఏంది? నేను మీకు ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే 30 రూపీస్ పర్ కిలోగ్రామ్, అంటే ఇప్పుడు 30 రూపీస్ పర్ కేజీ వచ్చింది అనుకోండి, సీజన్లో ఎకరానికి 8 నుంచి 10 టన్నులు వేసుకున్నా కూడా దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకోవచ్చు. ఖర్చులు 80,000 నుంచి 1,00,000 రూపాయలు తీసేసినా కూడా ఇంకొక 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. అది వర్స్ట్ సిచ్యువేషన్లో. అదే టోటల్గా సీజన్లో మొత్తం ఫ్లవరింగ్ అంతా తీసేసుకొని ఆఫ్ సీజన్లో మనకి ఒక 3 టన్నులు తీసుకున్నా కూడా ఈ ప్రైస్ మీకు దాదాపు 5-6 లక్షల రూపాయలు పెట్టుబడి ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకి ఈ లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. ప్రైజింగ్ చాలా ఎక్కువ. దాదాపు మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ ఒక 28%, దాంతోపాటు కస్టమ్ డ్యూటీస్ అని, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని అవన్నీ చూసుకున్నప్పుడు ఈ లైట్ మనకి దాదాపు 70 to 90% ఓవర్ హెడ్ మనకి వెళ్తూ ఉంది. అంటే దాదాపు ఈసారి మనకి ఎక్స్పెరిమెంటల్గా 1 ఎకర్లో చేసినాము. ఇది ఒక్కొక్క బల్బ్ కాస్ట్ దాదాపు 1000 రూపాయలు పడింది. కానీ వచ్చిన పంట మేము 1 to 1.5 టన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ మీ కళ్ళతో మీరు చూడొచ్చు, దాదాపు 2.5 టన్నుల వరకు మనకి దీంట్లో ఈ సీజన్ అంటే ఈ 2 నెలల కాలంలో 2.5 టన్నుల నుంచి 3 టన్నుల వరకు తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ దాదాపు 1 టన్ను వరకు హార్వెస్ట్ చేసినాము. ప్రైజు మనకి 400 రూపీస్ ప్రీమియం స్టోర్స్లో వెళ్తూ ఉంది. 350 రూపీస్ బీ కేటగిరీ అంటే జనరల్ ఎకనామికల్ స్టోర్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ స్టోర్స్లో వాళ్ళకి 350 చప్పున మనం ఇవ్వటం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ మనం మేజర్గా చేసింది డెక్కన్ ఎగ్జాటిక్స్లో లాస్ట్ ఇయర్ చేసాము. దాంట్లో డేటా తీసుకుని ఇంకా రిఫైన్ చేసి వేరే మన ఓవర్సీస్ పార్ట్నర్స్తో దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి, ఎస్పెషలీ ఇప్పుడు మనకి ఒక సీజన్లో ఆఫ్ సీజన్లో మనకి ఫ్లవర్స్ అనేది పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దసరా టైంలో మనకి ఎస్పెషల్లీ చామంతి కానీ లేకపోతే మనకి బంతి కానీ దిగుబడి వచ్చేట్టుగా రైతులు ప్లాన్ చేసి మంచి లాభాలు తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రిన్సిపల్ మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్లో కూడా మేము ఉపయోగించి, ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ ఈ టైంలో యూజువల్లీ కొంచెం శుభకార్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ డిమాండ్ ఫ్రూట్స్కి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్కి హైదరాబాద్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా మేము చేసి ఫైన్ ట్యూన్ ఎగ్జాక్ట్లీ ఈ వారంలో ప్రొడక్షన్ కావాలి అనుకుంటే అదే స్పెసిఫిక్ టైంని మనం ప్లాన్ని లైట్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మనం ఆ స్పెసిఫిక్ 1 వీక్ టైంలోనే హార్వెస్ట్ చేసేంతగా
దీంట్లో ఇప్పుడు మనకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వచ్చేసింది. సహజ వాతావరణం సూర్యరశ్మిలో పెరిగే మొక్కలకు రాత్రి సమయాల్లో సాగు చేయాలంటే అలాంటి వాతావరణ స్థితులు కల్పించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఈ డ్రాగన్ సాగులో LED బల్బులు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నాడు ఈ రైతు. ఈ క్రమంలోనే మొక్కలకు ఉష్ణోగ్రతలను సమకూర్చే విధంగా ఎంత వోల్టేజ్ కలిగిన బల్బులను ఉపయోగించాలి, అదేవిధంగా ఉష్ణోగ్రతలు అంచనాకి ఎలాంటి పరికరాలు అవసరమవుతాయి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. టెక్నికల్గా చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మనకి జూలై నుంచి అక్టోబర్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చిన అంటే బడ్ స్టార్ట్ అయ్యి బ్లాసమ్ అవ్వటానికి దాదాపు ఈ వెరైటీ అంటే సి వెరైటీలో మనకి 20 నుంచి 25 రోజులు సమయం తీసుకుంటుంది. బ్లాసమ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఫ్రూట్ అవ్వటానికి మరొక 25 రోజుల వరకు తీసుకోవటం జరుగుతుంది. సో ఈ ఫ్లవరింగ్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది మనం ఈ ప్లాంట్ పైన స్టడీ చేసినప్పుడు ఇది లైట్ ద్వారా మనకి ఫ్లవరింగ్ అనేది ఈ ప్లాంట్ వస్తుందని అర్థమై ఈ ప్లాంట్ ఎంత ఫ్రీక్వెన్సీ లైట్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అని కూడా R&D చేసి ఎంత హైట్లో పెట్టాలి. మీరు చూస్తే ఈ మధ్యలో ఒక్కొక్క యాంగిల్లో మనం ఒక్కొక్క లైటింగ్ పెట్టున్నాం. ఇది మధ్యలో ప్లాంట్ చూసాము. అక్కడ చూస్తే ఇంకొక ప్లాంట్స్ ఇన్ బిట్వీన్ పెట్టున్నాము. నెక్స్ట్ మీద చూస్తే ప్లాంట్స్ పైన చూస్తున్నాము. సో ఎక్కడ ప్లేస్ చేస్తే మనకి ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఈ రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, టైమింగ్ ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా డెక్కన్ ఎగ్జాటిక్స్లో మా R&D తరపున నేను చూడటం జరుగుతూ ఉంది. సో దీనివల్ల మనకి ఫస్ట్ ఒక ప్రోటోకాల్ అంటూ డెవలప్ అవుతే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. సో ఇదే ప్రోటోకాలు ఇదే టైమింగ్స్ వేరే వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి. ఆ వెరైటీస్లో పెడితే కూడా మనకి రిజల్ట్స్ సరిగ్గా ఉండవు. సో R&D వర్క్ అనేది మనం ఫస్ట్ రైతులు చేసుకున్న తర్వాతే దీనిపైన ట్రయల్ చేయడం మంచిది. అండ్ మీరు చూస్తే ఇది లక్స్ మీటర్ అంటాం. సో లక్స్ మీటరులో అంటే మనకి లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉందనేది మనం యూజువలీ చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీరు చూసిన లైట్ హై ఇంటెన్సిటీ. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఈ ప్లాంట్ పైన ఎంత పడుతూ ఉంది, తర్వాత ఎంత యాంగిల్లో ఉండాలి, ఎంత టైమింగ్ మనం ఇవ్వాలి. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ మనం చూసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం లైట్ పెట్టేసినామా ఫ్లవరింగ్ వస్తుందంటే చాలా తక్కువగా ఫ్లవరింగ్ రావచ్చు మీకు మామూలు LED బల్బ్స్తో లాస్ట్ టైం మేము ట్రై చేసినట్టుగా. కానీ ఈ రిజల్ట్స్ రావాలంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. అనవసరంగా పెట్టి కరెంట్ బిల్ పెంచుకోవడం తప్ప మామూలు బల్బులు వాడి ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ మాకు సక్సెస్ అయ్యాం, కాకపోతే దిగుబడి పెట్టిన ఖర్చుకి రాలేదు. కానీ ఇప్పుడు ఈ సీజన్లో మేము దాదాపు ఒక 500 బల్బ్స్ అనుకున్న 5 lakh rupees 1000 rupees పడ్డా కూడా కానీ మనకి దాదాపు ఒక 2 tons నుంచి 3 tons మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లీస్ట్ కండిషన్లో 2.5 tons వేసుకున్నా కూడా 300 rupees వేసుకున్నా కూడా 6 lakh rupees ఇప్పటికీ 1 lakh rupees ప్లస్లోనే ఉన్నాము. ఫస్ట్ ఇయర్లోనే మనకి పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయింది. దీంతో పాటు మనకి ఈ బల్బ్ LED బల్బ్ అనేది దాదాపు 20,000 గంటలు వరకు పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆన్ అండ్ ఆఫ్ యూజ్ చేస్తే నెక్స్ట్ 10 years పాటు ఈ బల్బ్ మనం వాడుకోవచ్చు. సో ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీరు చూసేది ఇది కొత్త రకం లైట్ అండి. ఇది 5 watt బల్బ్. మనము 10 watt బల్బ్తో పవర్ కన్జంప్షన్ అనేది దాదాపు 1/6 తీసుకొని వచ్చాము. ఇది 1/6 నుంచి 1/12 తీసుకొద్దామని కొత్త లైట్స్తో మనం ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇది మనం ఎక్స్పెరిమెంట్గా చేసింది ఎక్కువగా గ్రోత్ కోసము ట్రై చేస్తున్నాము. కానీ మీరు చూడొచ్చు ప్లాంట్ గ్రోత్ ఎంత అగ్రెసివ్గా ఉందనేది, ఎస్పెషల్లీ ఈ పింక్ లైట్తో. అండ్ ఫ్లవరింగ్కి దాని ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అది 10 watt బల్బు. ఇది ఎస్పెషల్లీ గ్రోత్ కోసం వాడే బల్బ్స్ ఇవి. ఓన్లీ 5 watt, వెరీ లో పవర్ టెక్నాలజీ. డెఫినెట్గా మనం ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ లేకపోతే నెదర్లాండ్స్లో వాడే టెక్నాలజీని మనం ఇండియాలోనే ఇక్కడ డెక్కన్ ఎగ్జాటిక్స్లో వాడుతూ బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది.
దీంతోపాటు మనం ఇక్కడ వాడే యూజువలీ గ్యాప్ గైడ్లైన్స్ వాడుతూ ఉంటాం. దీంతో యూరోపియన్ స్టాండర్డ్స్ కూడా మనం రీచ్ అవ్వటం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం పెస్టిసైడ్స్ని దాదాపుగా మనం తీసేయడం జరిగింది. టోటల్లీ మనం ఇక్కడ సొంతంగా మన ఓన్ కల్చర్స్ డెవలప్ చేస్తూ ఒక 25,000 లీటర్ ట్యాంక్ ఒకటి చేసి దాంట్లోనే మనకి ఈ బ్యాక్టీరియా లైక్ సూడోమోస్ కానీ ట్రైకోడర్మా కానీ అలాంటి కల్చర్ ఫార్మ్స్లో చేసుకోవడం, దాంతోపాటు యాంటీ ఫంగల్ కూడా మనం కల్చర్ రూపంలో బయో పెస్టిసైడ్స్ సొంతంగా తయారు చేసుకుంటూ బయోడీకంపోజర్ కూడా వాడుతూ చాలా అంటే అన్ని రకాల బ్యాక్టీరియాలను వాడుతూ మన ఓన్ ఫర్టిలైజర్ దీంట్లోనే లిక్విడ్ రూపంలో తయారు చేసుకుంటూ డ్రిప్ ద్వారా ఇచ్చి మనకి ఈ ఆర్గానిక్ కల్టివేషను మనం ఇక్కడ చేస్తున్నాము. టోటల్గా నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మనం పూర్తిగా ఆర్గానికలీ ఇక్కడ రెసిడ్యూ లేకుండా కెమికల్ రెసిడ్యూ లేకుండా పంటలు సాగు చేయటం జరుగుతోంది డెక్కన్ ఎగ్జాటిక్స్లో. అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతూ గ్యాప్ గైడ్లైన్స్ అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ పద్ధతులు ఇక్కడ చేస్తూ యూరోపియన్ మార్కెట్కి మనం తగ్గట్టుగా వాళ్ళని కంపీట్ చేస్తూ ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచి ఇక్కడ కస్టమర్స్కి కంప్లీట్లీ ఆర్గానిక్, పెస్టిసైడ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ఈ 3 కూడా చేద్దామని మా ప్రయత్నము. నెక్స్ట్ రాబోయే కొద్ది సంవత్సరాల్లో మనం కంప్లీట్లీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో భాగంగానే ఈ బయో పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ మనం వాడటం జరుగుతోంది. డాక్టర్ శ్రీనివాసరావు ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే మరోపక్క డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు. అంతేకాదు దాదాపు 13 దేశాలు తిరిగి ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి ఏ విధంగా సాగు చేయాలి, ఇందులో మెలకువలను తెలుసుకొని మరి ఇక్కడ సంగారెడ్డిలో ప్రత్యేకంగా సాగు చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శరత్, HMTV, సంగారెడ్డి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.